నేను నాకు మా మిత్రుడు శివరావు అన్నట్టు రీసెంట్గానే నా బ్రదరు ఆయనకి 48 years ఉంటాయి. ఆయన ఒక చిన్న యాక్సిడెంట్లో దూరం నాకు నా కళ్ళ వెనక దుఃఖం ఉన్నా కూడా నేను లేదు ఈ కార్యక్రమానికి ఇది చేసేదానికి నా వంతుగా మేమంతా కృషి చేసి గట్టిగా నిలబడాలి, అంబేద్కర్ ఆలోచన ముందుకు తీసుకెళ్ళాలని క్రమేణా ఈ ప్రయత్నంలో ఉన్నాము. మేము ఎప్పుడు మాకు చేతనైన వరకు పోరాటం చేస్తామని తెలియచేస్తూ మీరందరూ పెద్ద మనసుతోటి ఎంతోమందిని ఆదరిస్తున్నారు. ఆదరించమనే కదా అంబేద్కర్ గారి ఆలోచన, అంబేద్కర్ గారి జ్ఞానాన్ని మనం ఈరోజు ప్రపంచ దేశాలు మీరు చూస్తున్నారు. ఆయన అంటరానివాడని, ఊరవతలకి దూరంగా నెట్టివేయబడ్డవాడు అని, ఆయనకి అవకాశాలు లేదు. మీరు ఇంకా అంటరాని బతుకులు బతకాలని ఇంకా కోరుకుంటున్న సమాజంలో నిన్న కాక మొన్న కూడా చూసాం. నా చిన్నప్పుడు విన్నాను, నా తాత తండ్రుల నాటి నుంచి కూడా మమ్మల్ని వెలేశారు, మాకు దిక్కు లేదనుకుంటుంటే నిన్న కాక మొన్న కూడా పక్కన ఉన్న నియోజకవర్గంలో అక్కడ కూడా వెలివేతకు గురి అవుతున్న ఈ సమాజం. వాళ్ళే కాదు, మతం మారితే దేశభక్తులు కానట్టేనా? అసలు ఫస్ట్ మనిషిగా మనకి ప్రతి ఒక్క మనిషికి ఒక విలువలు ఉంటాయి. ఆ విలువల తర్వాతే వాడి ఆకలి కడుపుకి అన్నం దొరికిన తర్వాతే వాడికి ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఎవరు మతాలు వాళ్ళు గౌరవించుకున్న ఈ సమాజంలో భిన్న స్వభావాలు ఉన్న ఈ సమాజంలో రకరకాల మనసులు, రకరకాల వాళ్ళు కోరుకునే మతాలు, కులాలు ఏటిని వాళ్ళు స్వేచ్ఛగా అంతో ఎంతో వాళ్ళు ఫాలో అవుతూ ఉన్న క్రమేణా ఈ మధ్యకాలంలో ఈ మధ్య చూస్తుంటే రకరకాల సమాజంలో రుగ్మతలు, వాళ్ళ పైన దాడులు, వాళ్ళని ఇంకొక రకంగా పీపుల్గా వాళ్ళని ట్రీట్ చేయడం ఇది చాలా బాధాకరం ఉంది. అందుకే కొంతమంది మేధావులతోటి ఇలాంటి మంచి ఆలోచన, ఇది కాదు మన కాన్స్టిట్యూషన్ ఉంది, ప్రతి ఒక్కరికి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడికి వారి హక్కులు ఉంటాయి, ఆ హక్కుల్ని వారు స్వేచ్ఛగా అనుభవించే ఒక రాజ్యాంగం మనకు ఉంది అని ఆ రాజ్యాంగాన్ని పెద్దలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మీకింత స్వేచ్ఛనిస్తున్నాను, మీరు సమాజం నుంచి ఇంకా అద్భుతంగా ఎదిగి ప్రపంచ దేశాలతో పోటీ పడాలనే ఒక అవకాశాలు మనకు కల్పించినప్పుడు వాటిని తీసుకొని జ్ఞానాన్ని, ఎందుకంటే జ్ఞానం ప్రామాణికంగా కాకుండా కులము, మతము, ప్రాంతాలని ప్రామాణికంగా పెడితే ఆ దేశాలు ఎప్పుడు అలానే ఉండిపోతాయి, అవి అభివృద్ధి చెందవు. వాటిని మనం దాటుకొని మనకున్న జ్ఞానాన్ని మన రాష్ట్రానికి, మన కుటుంబాలకి, అన్నిటికీ ఉపయోగపడేలాగా చేస్తూ ముందుకు సాగే క్రమేణా మా వంతుగా నేను ఒక నిమిషం ఎక్కువ మాట్లాడితే నన్ను క్షమించండి. కాబట్టి ఈ ప్రయత్నంలో ఉన్నాను సార్. తప్పకుండా మీ అందరి ఆశీస్సులు ఉండాలని. థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్. అండి. ఇటీవల పిఠాపురం నియోజకవర్గం మల్లం గ్రామంలో వెలివేతపై గురైన కుటుంబం నుంచి ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. ఆయనకు మరియు పెహల్గాంలో తీవ్రవాదులు చేసిన దాడిలో మరణించిన మృతుల కుటుంబాలకు మద్దతుగా ఒక 2 నిమిషాలు అందరం మౌనం పాటించాల్సిందిగా. థ్యాంక్ యూ సార్. మీరందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రముఖ పత్రికా సంపాదకులు, సీఫర్ క్యాస్ట్ గ్రంథ రచయిత, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పొలిటికల్ లీడర్షిప్ వ్యవస్థాపకులు సతీష్ చంద్ర గారు మాట్లాడతారు. సార్ 1 minute సార్ మాట్లాడతారు. ఇప్పుడు ఈ టాపిక్ మీద మాట్లాడే ముందు మతం మారితే దేశభక్తి లేనట్లేనా అనే టాపిక్, ఈ టాపిక్ మీద టైటిల్ పెట్టినప్పుడు చాలామంది ఫోన్స్ చేశారు. ఇది ఎలాంటి టాపిక్ ఏంటనేది, ఇది మతానికి కులానికి సంబంధం, అసలు దేశభక్తికి పేట్రియాటిజానికి ఏం సంబంధం, దాంతోపాటు అంబేద్కర్ గారి దేశభక్తికి ఎలా అన్వయిస్తారు అనే అంశంలో చెప్పినప్పుడు
పూర్ అంటక్పల్స్ నుంచి తీసుకోవాలా, మరి ఎక్కడి నుంచి తీసుకోవాలా, ఇప్పుడున్న పరిస్థితులు తీసుకోవాలా అని అన్వయించేటప్పుడు అసలు అస్పృశ్యులయ్యాక మత మార్పిడి జరిగిందా, మత మార్పిడి జరిగాక అస్పృశ్యులయ్యారా అనే ప్రశ్నలు రకరకాలుగా వచ్చినప్పుడు పూర్ అంటచ్బుల్స్ గ్రంథం ఆయన స్పష్టంగా దాన్ని చదివితే ఎక్కడి నుంచి ఎవరు ఎలా కొట్టారు, మత శాస్త్రాలని ఎలా రుద్ది మానవ మెదళ్ళ మీద మిగతా వాళ్ళని డివైడ్ అండ్ రూల్ చేయడానికి ఉపయోగించిన విధానం, ఆయన ఆ శాస్త్రాల్లో ఉన్న లోపాలని ఎత్తి చూపుతూ చాలా పుస్తకాలు వాల్యూమ్స్ రాయడం జరిగింది. ఇప్పుడు నేటి ఆవశ్యకత ముంచుకొస్తున్న రోజు రోజుకి మతాంతీకరణ చట్టాలు, లవ్ జిహాద్ పేరిట రకరకాల రూపంలో పరువత్తుల పేరిట ఎక్కడికి వచ్చిన వెసులుబాట్లు ఏమీ లేవు. అసలు మతమే కులము, కులమే దైవం, అసలు కులమే ఒక దైవంగా మారిపోయింది. రోజు రోజుకి అంటే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎక్కడికో తీసుకెళ్ళి పోయినా కూడా ఇప్పటికీ కూడా అక్కడ కూడా మా కులం వాళ్ళే అక్కడికి వెళ్ళి బిల్డింగ్ కట్టుకోవాలి, చంద్రమండలంకి వెళ్ళినా కూడా అక్కడ మాకు ఒక గేటెడ్ కమ్యూనిటీ ఏర్పాటు చేసుకోవాలని అంటే వస్తున్న పరిస్థితులు మనిషిని దూరంగా నెట్టివేస్తున్నాయి. ఆర్థిక పరిస్థితుల నుంచి ఆర్థికం ఒకటే కాదు, కులానికి కులంగానే మిగిలిపోయింది. అలాంటి ఈ కులం వెలివేసిన సమూహాలు అదే మతంలో ఉండాలా లేక వాళ్ళకి ఏమైనా ఆల్టర్నేటివ్ ఉందా అన్నప్పుడు వివిధ మతాలు ముస్లిం మతంలోకి వెళ్ళడం జరిగింది, కొంతమంది క్రిస్టియానిటీకి వెళ్ళడం జరిగింది. వీళ్ళంతా ఈ మతంలో ఉండి తీరాలని శాసనం చేయడం అంటే వాళ్ళ మీద నియంతృత్వ స్వభావాన్ని రుద్దినట్టే కదా. ఈ దేశంలో ప్రతి భారతీయుడు ఒక ఐదవ భారతీయుడు, నాట్ భారతీయుడు, ఐదవ భారతీయుడు, పంచముడు ఊరివైపు ఉండాలని తీర్మానం చేయడం ఎంత అస్పష్టమైన వైఖరి. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కాదా అనే అంశం పైన సతీష్ చంద్ర గారు మాట్లాడతారు. ముఖ్యంగా సాక్షాత్తు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో ఎంతో మంది ఎన్నో మతాలు ఆహ్వానిస్తున్నా కూడా ఈ యొక్క మతం యొక్క ప్రభావంతో ఆయన విసిగెత్తిపోయి ఏ మతం చూసినా దాంట్లో ఉన్న సంప్రదాయాలు, విభజన భావాలు, మహిళల పట్ల అరాచకాలు, వివక్షతలు ఏ మతం చూసినా ప్రాబ్లం సమస్య ఉంది కాబట్టి ఆయన ఆఖరికి ఏ మతం హైందవాన వీడి బౌద్ధాన్ని స్వీకరించడం జరిగింది. ఇలాంటి అన్ని అంశాలపైన సతీష్ చంద్ర గారు మాట్లాడడం జరుగుతుంది. ఈ దేశంలో మతం మారితే దేశభక్తి లేనట్లా అనే అంశం పైన పూర్తిగా సతీష్ చంద్ర గారు వివరిస్తారు. కాబట్టి చివరి వరకు ఈ కార్యక్రమాన్ని విని వెళ్ళవలసిందిగా కోరుతూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. ముందుగా జాప్యానికి నా మనఃపూర్వకమైనటువంటి క్షమాపణలు తెలియజేస్తున్నాను. పలు చోట్ల నుంచి ఈ సభకు హాజరయ్యారు. పలు చోట్ల నుంచి ఈ సభకు హాజరయ్యారు. వచ్చిన వాళ్ళు సామాన్యులు కారని లేదా? హలో, am I audible? Right. Okay. Hello. Mic check 1 2 3. Hello. Okay, sir. Am I audible now? Right. Thank you very much. పలు ప్రాంతాల నుంచి వచ్చారు. ఇవాళ అంటే టాపిక్ చాలా సెన్సిటివ్ అని ముందు సుధీర్ ప్రారంభించారు. అసలు ఇలాంటి టాపిక్ని ఎందుకు ఎంచుకున్నారు, ఏం మాట్లాడతారు, అందరికీ క్యూరియాసిటీ ఉంది. అట్లాగే అధ్యయనం చేస్తున్న వాళ్ళు ఉన్నారు, సమాజం పట్ల ఎంతో కొంత బాధ్యత ఉన్నవాళ్ళు ఉన్నారు, ప్రజల మీద ప్రేమ ఉన్నవాళ్ళు ఉన్నారు. అంచేత అలాంటి వ్యక్తుల మధ్య నేను మాట్లాడుతున్నాను అనే ఎరుకతో ఈ ఉపన్యాసాన్ని ప్రారంభిస్తున్నాను. సభాధ్యక్షులు శివరామకృష్ణ, బ్లూ వింగ్స్ ఫౌండేషన్.
ఈ సంస్థ నాకు పరిచయం అయ్యి దాదాపు 2.5 ఏళ్ళు. దీని వ్యవస్థాపకులు పులి మల్లికార్జునరావు మీ ముందే మాట్లాడారు. ఈయన నిజానికి కడు పేదవాడు. పొట్ట చేత పెట్టుకుని హైదరాబాద్ వచ్చాక పేవ్మెంట్ మీద చిన్న ఒక హట్లు తను తల్లి తను ఉంటూ కష్టాలు పడుతూ రాత్రిపూట అట్లా చూసినప్పుడు అదే హైదరాబాద్ నగరంలో ఆకాశహర్మిగా చూస్తే పెద్ద పెద్ద స్కై స్క్రాపర్స్ చూసినప్పుడు ఏమనిపిస్తుంది సాధారణంగా ఎవరికైనా? ఏదో రోజు అలాంటి ఒకానొక ఫ్లాట్లో అయినా ఉండగలుగుతారు. కానీ తను ఒక భిన్నమైన కలకన్నాడు. అలాంటిది నేను ఎందుకు కట్టలేను? దెన్ అంచెలంచెలుగా ఎదిగాడు. నిజంగానే ఒక భవన నిర్మాతగా మారాడు. కాబట్టి ఇవాళ అనేకమైనటువంటి భవనాన్ని హైదరాబాద్లో నిర్మిస్తున్నాడు. ఆయనే పులి మల్లికార్జునరావు. సో తనకుండేటువంటి చిన్న తను ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చాడు మిగిలిన వాళ్ళు కూడా రావాలనే కోరికతో తన జీవితం ఈ బ్లూ వింగ్స్ ఫౌండేషన్ తన మిత్రుడైన డాక్టర్ శివరామకృష్ణ సభాధ్యక్షుడు తను చదువుకోవడానికి కష్టాలు పడ్డాడు. చివరికి తనకు సీట్ వచ్చిన కాలేజీ నుంచి కూడా వెలివేస్తే గేటు దగ్గర ధర్నా చేసి అదే కాలేజీలో చదివి చివరికి పట్టభద్రుడై డాక్టర్ అయ్యాడు. అలాంటి శివరామకృష్ణ. ఇక ఈవేళ ఈ బెజవాడ మహానగరంలో బుద్ధిజీవులు, మేధావులు, ఆలోచనాపరులైనటువంటి మిమ్మల్ని అందరినీ ఇక్కడికి రప్పించడానికి ప్రధాన కారకుడు బోడపాటి సుధీర్ కుమార్. తనకి ఉన్న ఏకైక అస్త్రం ఏంటంటే ధైర్యం. ఎవరి ముందైనా తను అనుకున్నది నిఖార్సుగా చెప్పగలడు, నీళ్లు నమ్మలేడు. అలాంటి వృత్తిరీత్యా న్యాయవాది. ఇలాంటి సదస్సును ఒకటి ఏర్పాటు చేయాలని తను భావించి బ్లూ వింగ్స్ ఫౌండేషన్ తరఫున అది కూడా తొలి సమావేశం బెజవాడ మహానగరంలో జరగాలి. సో అలాగే దాంతోపాటుగా తనకు సీనియర్స్గా ఉన్నటువంటి న్యాయవాద సంఘానికి సంబంధించినటువంటి మిత్రుల్ని కూడా ఆహ్వానించారు. ఇప్పుడే మరి అబ్దుల్ బషీం గారు, అబ్దుల్ ఖుదా పాషా గారు మాట్లాడారు. ఏఆర్కే ఆర్క్ అంటే ఒక నౌక, నోవాస్ ఆర్క్ అంటారు. ఇంగ్లీష్లో ఒక ఇడియం ఉంటుంది. ఇట్స్ ఎ బిబ్లికల్ వర్డ్ లాగా ఉంటుంది. జలప్రళయం వచ్చి ప్రపంచం వినాశనం అవుతుంటే ఒక మంచి వాడు ఒక నౌక తయారు చేసి కనీసం ఒక్కొక్క జీవరాశిని రక్షిద్దామనే ఉద్దేశంతో ఆర్క్. మనకి అలాంటి జలప్రళయం లాంటిది ఏమైనా వస్తుందా? అంతకు మించి వస్తున్నట్టు. అంబేద్కర్స్ రెవల్యూషన్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞాన విప్లవం. చదవనంతసేపు అంబేద్కర్ చాలా స్మూత్గా ఉంటాడు. మంచి దుస్తుల్లో ఎవరైనా దండ వేసుకోవడానికి వీలైన అద్భుతమైన విగ్రహం. అయితే ఎత్తు పెంచాక ఇప్పుడు వేయలేరు. కాబట్టి అంత ఎత్తైన మనిషి, ఎంతో ఎత్తు అంత లోతు. పైకి ఎంత సాత్వికంగా కనిపిస్తాడో లోపల అంత ప్రమాదకారి, డేంజరస్ ఇంటలెక్చువల్
చదవకపోవడం వల్ల చాలామంది ప్రశాంతంగా జీవిస్తున్నారు. లేదా అంబేద్కర్ పుట్టేసిన చోట, అంబేద్కర్ ఇన్ని రచనలు చేసిన చోట, అంబేద్కర్ ఇంత జ్ఞానాన్ని పంచిన చోట మన ఇష్టం వచ్చినట్టు పాలిస్తే కుదరదు అన్న చిన్న సంకేతం ఉన్నా వణికి చచ్చేవారు. ప్రజలకు ఈ జ్ఞానం తెలియదు అనే నమ్మకంతో ఇవాళ అందుచేతనే అంబేద్కర్ ఎప్పుడో చెప్పాడు, ఇప్పుడేంటి అని అప్పుడప్పుడు డౌట్ వస్తుంది. విజయవాడ అనేక ఉద్యమాలకు పురిటిగడ్డ. జాతీయోద్యమంలో జాతీయోద్యమానికి అస్త్రాలు అందించినటువంటి పత్రికలు ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ లాంటి పత్రికలు ఇక్కడి నుంచి వెలువడ్డాయి. దృష్టాపత్రిక చెప్పనవసరం లేదు. పత్రికల రాజధాని. నేను ఇదే నగరంలో ఉదయం దినపత్రిక పనిచేసే 1985లో విజయవాడలో ఉంది. అట్లాగే 87, 88 విజయవాడ అంటే మాఫియా వాడగా భావించే రోజులు ఒక ప్రధాన దినపత్రిక చీఫ్ రిపోర్టర్గా పనిచేశారు. మా మిత్రులు కూడా కొంతమంది వచ్చున్నారు. ఆ రోజు బెజవాడ అంటేనే వేడి, కానీ ఉండాల్సినంత వేడి లేదేమో. టూ మచ్ కదా ఈ స్టేట్మెంట్. సర్ కట్టమంచి రామలింగారెడ్డి ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా చేశాడు. బెజవాడ వచ్చింది, బెజవాడ కాదు బ్లేజ్వాడ అన్నాడు. అంటే పగలాడి ఏవి పగపగలు. రాజధాని ధగధగలు కూడా కొంచెం దూరంగా ఉన్నాడు. పగపగలి ఇక్కడ ఉండేటప్పుడు కొంచెం వారానికి ఒక కాలం లాగా రాసేవాడు. ఒక పూట ఏం రాయాలో తట్టడం లేదు. ఇదే బందర్ రోడ్డు మీద 2 వీలర్ మీద వెళ్తుంటే మండిపోతుంది. ఆ లబ్బీపేట దాటాక అక్కడేమో గుడిసెలు అవన్నీ ఉన్నాయి. అప్పుడు రంగా గారి ఇన్ఫ్లుయెన్స్ కొంచెం ఎక్కువ ఉండేది. ఆ గుడిసెల మీద 3 రంగుల జెండాలు ఎగురుతున్నాయి. కొంచెం ముందుకు వచ్చాక మేడలు ఉన్నాయి. ఎర్ర జెండాలు ఎగురుతుంటాయి. ఇదేంటిది పేదల పార్టీ కదా, ఎర్ర జెండాల పార్టీ, గుడిసెల మీద ఎగరాలి కదా. అక్కడ జెండాలు ఇక్కడ జెండాలు అక్కడ ఎలా ఎగురుతున్నాయి అని అనుకున్నాక కింద చదువుకున్నాను. ఆ రోజు మే 1, రేపు మే 1 వస్తుంది. వాళ్ళు రాసి ఉంది అక్కడ. వాళ్ళు కరెక్ట్గానే రాశారు, నేనే తప్పు చదువుకుంటున్నాను. వాళ్ళు ఏమి రాశారు, మేడే వర్దిల్లాలని రాశారు. నేను అనవసరంగా మేడే వర్దిల్లాలని చదువుకున్నాను. సో పేదల పక్షాన నిలవాల్సిన ఉద్యమాలు వాళ్ళను దాటి వెళ్ళిపోతే ఎవరెవరు వస్తారు. అలాంటి విజయవాడ మహానగరంలో ఇవాళ మనం మతం గురించి మాట్లాడుకుంటున్నాం. నిజమే, ఎలాంటి సన్నివేశంలో మాట్లాడుకుంటున్నాం. పహల్గాం ఉగ్రవాదులు జస్ట్ పర్యాటకులు. కాశ్మీర్ మన మామూలుగా అయిపోయింది కదా, పచ్చగా అయిపోయింది కదా, ప్రశాంతంగా అయిపోయింది కదా. అయిపోయిందా? సంవత్సరంన్నర పైగా అక్కడుండే నేతలు జైలు నిర్బంధాలు ఉన్న చోట ప్రశాంతంగా అయిపోయింది. కాబట్టి రాజ్యాంగ సభ ఇచ్చినటువంటి ప్రత్యేక ప్రతిపత్తిని ఎలాంటి అసెంబ్లీ లేని సందర్భంలో అబ్రగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370 స్వయం ప్రతిపత్తిని రద్దు చేసి రాష్ట్రాన్ని 2 ముక్కలు చేసి ఒక ముక్కని కేవలం యూనియన్ టెరిటరీగా ఉంచి మరొక ముక్కని జమ్మూ కాశ్మీర్ దాన్ని కూడా అసెంబ్లీ ఉన్న యూనియన్ టెరిటరీగా చేసి ఎన్నికలు నిర్వహిస్తే సాధారణంగా అయిపోయినట్టున
భావన అయ్యిందని ఈ దేశంలో ప్రతి పౌరుడు నమ్మాడు. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ పలు రాష్ట్రాల నుంచి పర్యాటకులు వెళ్ళారు. ఎక్కడి నుంచి ఊడిపడ్డారు. పారిపోతుంటే పట్టుకున్నారు, విడివిడిగా నిలబెట్టారు. ఈ దేశంలో వ్యక్తులను నిలబెట్టి నీ పేరేమిటని అడగడల్లా, నీ మతమేమిటని అడుగుతున్నారు. మనుషుల్ని మతంతో వేరు చేశారు. నువ్వు హిందువా అవుననేలోగా కాల్చిపరిచారు. నుదుటి బొట్టు ఉండి కాల్చిపరిచారు మగవాళ్ళకి. అక్కడికి అల్లాహు అక్బర్ అని అన్నా కూడా అది కాదు, నువ్వు ముస్లిం అయితే ఇది జపించాలి, జపించగలవా అనలేదు, కాల్చిపరేశారు. మతాల్ని వేరు చేసి మనుషులను కాల్చారు ఉగ్రవాదులు. రైట్. అంతేకాదు, పురుషుల నుంచి స్త్రీలను వేరు చేసి పురుషులను కాల్చారు. జెండర్ విభజన జరిగింది, మత విభజన జరిగింది. అన్యాయంగా 26 మంది నేల కొరికారు. వీళ్ళని కాపాడడంలో ఒకే ఒక్కడు తన ప్రాణాలను తెగించి కాదు, ప్రాణాలను ఇచ్చి కాపాడినవాడు కూడా ఏ ఇస్లామిక్ ఉగ్రవాదులని వాళ్ళని చెబుతున్నారో అదే ముస్లిం. ఆయన పేరు సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా. రక్షకుడు ఒకే ఒక్కడు. ఇప్పుడు చెప్పండి, ఒక మతంలో కొద్ది మంది ఉగ్రవాదులైనంత మాత్రాన ఆ మతాన్ని స్వీకరించిన వాళ్ళందరికీ కూడా ఉగ్రవాద ముద్ర వేస్తారా? ఈ దేశంలో ఉండకూడని వాళ్ళు అన్నంతగా ప్రకటన చేస్తారా? అదే మతం, మరి అదే మతం ఒకరిని ఉగ్రవాదుని చేస్తే, ఎవరినో ఒకళ్ళని ఉగ్రవాదులు చేస్తే అందరూ ఉగ్రవాదులు ఎవరిని చేస్తున్నారు? ఎప్పుడు ఉగ్రవాదులు అవుతున్నారు? ఏ మతంలో ఉగ్రవాదులు ఉన్నారు? గాంధీ హిందువే, కాల్ చేసిన నాథురామ్ గాడ్సే కూడా హిందువే. ఆయన బుల్లెట్ దిగిన తర్వాత హే రామ్ అన్నాడు. హిందువు కాల్చడం ఏంటి? ఒక ఆయన సాధారణ హిందువు, మరొకడు హిందూ ఉగ్రవాది అనాలి కదా, అనలేరా? నాథురామ్ గాడ్సేని దేశభక్తుడు అంటారా? అనలేదు కదా. గాంధీని చెప్పిన వాడిని ఎలా అంటారు? పోనీ చిన్న ప్రతిపాదన, ప్రతిపక్షాలు అయినా కనీసం అనగలుగుతారా? నాథురామ్ గాడ్సే దేశద్రోహి అని దాని మీద ఎంతమంది సంతకాలు పెట్టగలరు ఇవాళ పార్లమెంట్లో? పెట్టలేదుగా. మధ్యస్థంగా ఏమిటి నాటకం కదా. మతం వేరు, మత ఛాందసం వేరు, మతోన్మాదం వేరు. మతం దేవుడు. మతం అంటే ఒక నైతికత, సాటి మనిషిని మరింత దగ్గర చేయగలిగేటువంటిది మతం. మరి దూరం చేయడం ఏమిటి? మధ్యలో ఈయనెవరు? ఈయన పట్టుకొచ్చారండి మీరు. అంబేద్కర్ని ఎందుకు పట్టుకొచ్చారు? ఆయనే దేశంలో రాజ్యాంగం రాశారు. అంతకుముందు ప్రియంబల్ ప్రవేశిక చదివారే, దాన్ని రూపకల్పన చేసిన వాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఇవాళ పెద్ద బూతు మాట ఏంటంటే సెక్యులరిజం. సెక్యులరిజం అనగానే సూడో సెక్యులరిజం అంటారు.
సో ఏది సెక్యులరిజం? రైట్, మీ ముందు ఒక 2 ప్రశ్నలు ఉంచుతాను. దేశ జనాభాలు 2011 జనాభా లెక్కల ప్రకారంగా ఇప్పుడైతే 140 కోట్లు అంటున్నారు, 121 కోట్లు ఉన్నారు. అందులో 17 కోట్ల మంది అధికారికంగా రికార్డ్ అయినటువంటి షెడ్యూల్ కులాలు, అనధికారికంగా ఇంకా చాలామంది ఉంటారు. ఇతర మతాల్లోకి వెళ్ళడం వల్ల వాళ్ళని షెడ్యూల్ కులాలుగా రాయి, అస్పృశ్యులుగా రాయి, అదంతా తీస్తే కోట్ల మంది పెరుగుతారు. అంబేద్కర్ జీవించుకున్న కాలంలో లెక్క కూడా అలాంటిది. ఇప్పుడు లెక్క ప్రకారంగా ప్రతి 6వ వాడు అస్పృశ్యుడు. 1 2 3 4 5 6 అన్టచబుల్. ఇంత పెద్ద దేశ జనాభాలో ప్రతి 6వ వాడు కూడా అస్పృశ్యుడుగా ఉన్నాడు. అంబేద్కర్ జీవించిన కాలంలో ప్రతి 5వ వాడు అస్పృశ్యుడు. ఓకే, ఏమైంది? బతకలేరా? కోట్ల మంది ఉంటే బతకలేరా? బతుకుతారు. ఎక్కడ బతకాలా? ఊరు చివర, ఊరు వెలుపల. ఊరు వెలుపల జీవించాలి. ఈ అరేంజ్మెంట్ ఏంటి? ఊరేంటి, ఊరు వెలుపలేంటి? ఒక్క ఊళ్ళో అయితే అనుకోవచ్చు, అసేది హిమాచలం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి గ్రామంలోనూ ఒకటి ఊరు, ఒకటి వాడ. ఎవడన్నా టౌన్ ప్లానింగ్ చేసినాడు? హూ ఇస్ దట్ ఇంజనీర్? దట్ ఈస్ వన్ థింగ్. ఇక రెండవది, ఒక చోట అంటే అనుకోవచ్చు, ఊరంతా ఉన్నారు కదా. అబద్ధం ఆడకుండా చెప్పండి, చరిత్ర బాగా చదివేసి ఉంటారు కదా. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒకే ఒక్క రాజు ఎప్పుడన్నా పరిపాలించాడా? పోనీ ఆడెవడన్నా కోపంతో బయటికి తోసాడు అన్నానికి? పోనీ ఏ అలావుద్దీన్ ఖిల్జీ లాంటి వాడు వచ్చి తోసేసాడా? అతడికి అంత కంట్రోల్ లేదే. ఇంగ్లీష్ వాళ్ళు చూసారా? అది వేరే బిజినెస్ లేదా? వాడు వచ్చిందే బిజినెస్ మీద. మరి ఎవర్రా తోసింది? అది తోసేయడం ఏంటని, అది నెట్టేయడం ఏంటని కదా. మన సరిహద్దు చూస్తే మనకి టెన్షన్. ఇండియా పాకిస్తాన్ సరిహద్దు ఒక టెన్షన్, ఇండియా చైనా సరిహద్దు ఒక టెన్షన్. ఇటు ఇండియా అటు పాకిస్తాన్, ఇటు ఇండియా అటు చైనా. ఇది విలేజ్, ఇటు గెట్టో, ఇది ఊరు, అది వాడ. మరి టెన్షన్ లేదండి. ఇది తెలియకపోతే, ఈ ప్రాబ్లం సాల్వ్ కాకపోతే పిఠాపురంలో జరిగిన ఇన్సిడెంట్స్ జరుగుతాయి, గరగపురంలో జరిగిన ఇన్సిడెంట్స్ జరుగుతాయి. ఇప్పుడు ఒకటి పాత పశ్చిమ గోదావరి జిల్లా, ఇప్పుడు పాత అనాల్సి వస్తుంది, ఒకటి పాత తూర్పుగోదావరి జిల్లా కదా. ఏమో ఎలక్ట్రీషియన్ వెళ్ళాడు, ఇలా ఇంట్లో బిగిస్తున్నాడు, చనిపోయాడు. షాక్. ఎలా చనిపోయాడు తెలియదు. తనకి న్యాయం చేయండి అని కదా. మనుషులైతే వినరని ఎవరంటారు నా మాట? ఆయన వినకపోయినా కనీసం ఆయన చెప్పుకున్నాడు కదని అంబేద్కర్ సెంటర్లో చేశారు. ఎవరికైనా చనిపోయిన వాడి మీద జాలి ఉంటుంది, చేస్తే న్యాయం చేయాలి. అంటే దాని చనిపోయిన కక్ష ఏంటండి?
ధర్నా చేసినది వెలేయడం ఏంటండి? ఊరిని వెలేస్తారా? యు ఆర్ ఆన్ విచ్ సెంచరీ? 2025 వీలేంట్రా అని అడిగేవాళ్ళు లేడా? రా ఏంటి, టూ మచ్ కదా. మహారాజశ్రీ సర్కిల్ ఇన్స్పెక్టర్ వారి దివ్య సముఖము నమస్కరించి రాయనది. అలాగా ఏమని రాయాలండి? చెప్పండి ఏమని రాయాలి? మమ్మల్ని వెలివేశారు, మాకు అక్కడికి వెళ్తే టీ ఇస్తుంటే టీ పోయడం లేదు. అప్పుడు ఏం పెట్టాలి? టీ పోయకపోతే ఏం పెట్టాలా? గౌరవనీయులు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఏం కేసు పెట్టాలా? SC ST అట్రాసిటీస్ యాక్ట్ పెట్టి లోపల బుక్ చేయాలా లేదా? మరేంటి, పనికి రానివ్వడం లేదు. అన్టచబిలిటీ ఈజ్ ఎ క్రైమ్ అని రాజ్యాంగంలో రాసుకున్నారు. రాసింది ఎవరు? బిఆర్ అంబేద్కర్. మరి ఆయన ఎత్తుకుపోతారా? అరే ఎత్తుకుపోయారండి. కిడ్నాప్డ్. Ambedkar was really physically kidnapped in Garagaparu a few years ago. అంబేద్కర్ విగ్రహాన్ని కిడ్నాప్ చేశారు. ఏంటి ప్రాబ్లము? సిటీలో అయితే ఇంత పెద్ద ప్లేస్లో పెట్టచ్చు. సిటీ గ్రామంలో వస్తుందే, గ్రామం వేరుంటుంది. మెయిన్ రోడ్లో ఎవరే ఉండాలా? సుభాష్ చంద్రబోస్, తర్వాత మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, వీళ్ళందరూ ఉంటారు. ఇంకా ఆ ప్రాంతం వారు మరింత అభిమానంతో మంచం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని పెట్టారు. నిజంగానే ఆనందంగా ఉంటుంది.